విపక్షాల ఐక్యతతో కేంద్రం ఓడిపోయిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిన్న సవరణతో మహిళా రిజర్వేషన్లు పెంచవచ్చని, కానీ సీట్లు పెంచడానికి మహిళా రిజర్వేషన్ల ముసుగు వేశారని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర చేసిందని, వాటిని కాంగ్రెస్ సమర్థవంతంగా అడ్డుకుందన్నారు. సోమవారం మహిళా రిజర్వేషన్ల బిల్లు పెడితే సంపూర్ణ మద్దతిచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇక 2023 మహిళా బిల్లును యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులను చర్చలతో పాటు కేంద్ర ప్రభుత్వం ఓటమిని ప్రజలు కల్లారా చూసింది. ఈ ఓటమి భారతీయ జనతా పార్టీ తెచ్చిన చట్టాల ఓటమిగా చూడాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఓటమికి గురైంది. చిత్తశుద్ధి లేని చట్టాలను చట్టసభలలో ప్రవేశపెట్టి ప్రేరేపితమైన రాజకీయ ప్రయోజనాల కోసం ఏదైతే ప్రయత్నం చేసిండ్రో, దేశ ప్రజలందరూ ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిసి భారతీయ జనతా పార్టీ అహంకారాన్ని, రాజకీయ దురుద్దేశాన్ని ఓడించడం జరిగింది. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీల మనుగడ భవిష్యత్తులో కష్టంగా ఉంటుందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. టీడీపీ, చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా నితీష్ కుమార్, ఏక్నాథ్ షిండేలా అవుతుందన్నారు. బీజేపీకి సీట్లు తక్కువగా ఉన్నాయి కాబట్టే టీడీపీకి ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. భవిష్యత్తులో బీజేపీ బలం పెరగగానే టీడీపీని తీసి పక్కన పడేస్తారని జోస్యం చెప్పారు. ప్రతిపక్షానికి 11 సీట్లే ఉన్నాయని, ఏపీకి నేనే రాజు అని చంద్రబాబు చట్టం తీసుకొస్తే ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో ఈ వ్యాఖ్యలు చేశారు తెలంగాణ సీఎం.